హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఏంటంటే ఈ శనివారం కళ్యాణ్ పగడాలకి చాలా గట్టిగా క్లాస్ ఉండబోతుందా నాగార్జున గారి దగ్గర నుంచి. అలాగే అన్నరాని బూతులు ఏం మాట్లాడడం జరిగింది కళ్యాణ్. అలాగే సంజన గారు ఏం చూశారు, ఏం చూసి అంత గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. మరి శనివారం ఏదైనా బాంబు పెంచబోతున్నారా? నాగార్జున గారు వచ్చి అడిగినప్పుడు గట్టిగా ఏదైనా చెప్తారా? ఆమె చూసిందా అంటే మనమందరం చూడండి, ఆమె ఏమైనా కొత్తగా చూసిందా అనేది మనకి శనివారం అయితే తెలుస్తుంది. సరే, నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే సంజన గారు ఏవైతే మాట్లాడడం జరిగిందో ఆ మాటలకి రీతు చౌదరి బాత్రూంలోకి వెళ్ళి తిరిగి ఏడడం మొదలుపెట్టింది. సో ఏంటో నాకు రీతు చౌదరి ఏడ్చినా నవ్వినా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా క్యూట్గా ఉంటుంది. తను ఏడ్చే విధానం కానీ తను నవ్వే విధానం కానీ బాగుంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ తనకు బాధ వచ్చి ఏడుస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే ప్రతిసారి ఏడవడం అనేది కరెక్ట్ కాదు. తన పాయింట్స్ తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్. ప్రతిసారి ఏడుస్తుంటే ఏంటంటే చూసే ఆడియన్స్ కూడా ఏంట్రా ఇది అన్నట్టు అనిపిస్తుంది. సో ప్రతిసారి ఏడవకుండా పాయింట్స్ని ఇంకా గట్టిగా తీసుకొస్తే బాగుంటుంది. దాంతో డెమన్ పవన్ ఎవరైతే ఉన్నారో డెమన్ పవన్ వచ్చేసి రీతు బయటికి రా, నీదేం తప్పలేదు, సంజన గారిదే తప్పు అని చెప్పి అక్కడ డెమన్ చెప్తున్నాడు. అలాగే ఇమాన్యుయల్ ఇంకా భరణి ఇద్దరు కూడా కళ్యాణ్కి సలహా ఇస్తున్నారు. ఏంటి అంటే ఏంట్రా ఆయన ఇన్ని తెచ్చుకున్న పేరు మొత్తం ఒక నామినేషన్లో పోగొట్టుకునేలా ఉన్నావు, ఏంట్రా మాట్లాడే విధానం ఏంట్రా, అసలు నామినేషన్స్ అంటేనే భయపడే విధంగా చేశావు అని చెప్పి అంత అగ్రెసివ్ అయిపోయాయని చెప్పి మనోడికి సలహా ఇస్తున్నాడు. బట్ ఏంటంటే మనోడు ఏదో మాట్లాడాడు అనిపిస్తుంది. అది ఏం మాట్లాడాడు అనేది మనకు శనివారం అయితే ఎపిసోడ్లో ప్లే చేస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ మనకు ఎపిసోడ్లో ఏంటంటే మెయిన్ పాయింట్స్ కొన్ని కట్ చేస్తున్నారు కాబట్టి మరి ఏం కట్ చేస్తారు, అసలు కళ్యాణ్ ఏం మాట్లాడడం జరిగింది అనేది మనకు శనివారం ఎపిసోడ్లో చూపించే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా బూతులు మాట్లాడి ఉంటే చాలా గట్టి పనిష్మెంట్ ఉండబోతుంది కళ్యాణ్కి. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినట్టు అక్కడ మనకు విజువల్ ఉంది. దాంతోపాటు రీతు చౌదరి మీదకి వెళ్ళినట్టు విజువల్ ఉంది. అలాగే బూతులు కూడా మాట్లాడడం ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా చాలా గట్టి వార్నింగ్ ఉండబోతుంది. పూర్తిగా పాజిటివిటీతో ఉన్నాడు. ఆయన చుట్టూ జరిగే వాతావరణం కానీ ఆయన పూర్తిగా పాజిటివిటీ ఉంది. నిన్న జరిగిన నామినేషన్స్తో పూర్తిగా కొంచెం అంటే పాజిటివిటీ ఉన్నప్పటికీ శనివారం ఏమైనా నెగిటివిటీ అవుతుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ తనుజ రీతుకు మోటివేషన్ ఇస్తుంది. రీతు ఏడుస్తుంటే ఏంటంటే 100 మంది మన గురించి 100 అనుకున్నా సరే మన క్యారెక్టర్ ఎక్కడికి పోదు, మన క్యారెక్టర్ అలాగే ఉంటుందని చాలా మంచి పాయింట్ అయితే తను చెప్పింది. అలాగే అక్కడ సైడ్ వచ్చేసి మనకు ఇమాన్యుయల్ సంజన గారికి చెప్తున్నారు, నువ్వు ఏదైతే పాయింట్స్ చెప్తున్నావో పాయింట్స్ మామూలుగా చెప్పొచ్చు కదా, ఎందుకు నామినేషన్లో అది తీసావు, మామూలుగా మీరు కూర్చున్నప్పుడు అరే మీరు ఇలా ఉండడం నాకు నచ్చట్లేదురా అని చెప్పి అప్పుడు చెప్తే బాగుంటుంది కదా, ఎందుకు అలాంటి పాయింట్ నామినేషన్లో తీస్తున్నావు అని చెప్పి అక్కడ సంజన గారికి చెప్తున్నా. కానీ అక్కడ సంజన గారు తన పాయింట్స్ తను జస్టిఫై చేసుకుంటుంది కానీ ఇమాన్యుయల్ చెప్పేది మాత్రం తను వినట్లేదు. తనుజ రీతు డెమన్ ఇంకా కళ్యాణ్ మధ్యలో వీళ్ళ మధ్య డిస్కషన్ అవుతూనే ఉంటుంది. ఏ డెమన్కి అడుగుతుంది రీతు ఏమనంటే అరే నువ్వు నా కోసం వెళ్ళిపోయావు, ఓట్లు పడ్డాక వెళ్ళిపోయావా అంటే అక్కడ మనోడు బేసిక్ డిమన్ ఏంటంటే రీతు కోసమే వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఏంటంటే మనోడు అక్కడ ఓట్ల కోసం వెళ్ళిపోయిన ఆ టైంలో చెప్పలేడు కదా, తన కోసమే వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే తను ఇప్పటి వరకు క్యాప్టెన్ కాలేదు, వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. తనను క్యాప్టెన్ చూడాలనుకుంటున్నాడు డెమన్ కూడా కాబట్టి సో తన కోసమే వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఏంటంటే మనకు అక్కడ ఏం చెప్పాడంటే లేదు ఓట్లు పడడం జరిగిన అని అది ఎవరు కన్విన్స్ గారో ఆడియన్స్ అందరికీ ఆల్రెడీ తెలుసు. రీతు కోసమే డెమన్ గేమ్ ఆడారు. ఎపిసోడ్ లో తనుజ గారు మాట్లాడిన పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. ఏంటంటే ముందే రీతుకు చెప్పింది ఎవరు మాట్లాడినా ఎవరు ఎంత మాట్లాడినా మన క్యారెక్టర్ లూజ్ కాము అని చెప్పి. అలాగే డెమన్ రీతును కూర్చోబెట్టుకుని కూడా ఏం చెప్పిందంటే రీతుని వదిలేసే, ఎందుకంటే ఇంతకుముందు నామినేషన్స్లో కూడా రీతుని సేవ్ చేసి అదే పాయింట్ చెప్పింది. ఏంటంటే ఇలా బయటికి పోర్ట్రే అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ గేమ్ మీరు ఆడుకోండి అని చెప్పి ఇంతకుముందు చెప్పింది. ఇప్పుడు డైరెక్ట్ ముఖం మీదే చెప్పింది ఏంటంటే రీతును వదిలేసేయి, మీ గేమ్ మీరు ఆడుకోండి, ఇంకా తక్కువ సమయం ఉంది కాబట్టి మీ గేమ్ మీరు ఆడుకోండి. అలాగే నువ్వేంటంటే ఏదైనా వచ్చినప్పుడు పాత పాయింట్స్ అన్నీ తీసుకొస్తావు, ఫ్రెష్ పాయింటే కాకుండా పాతలు వెనకాల పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొస్తావు. అది మనకు తెలిసిన విషయమే. కళ్యాణ్ విషయంలో ప్రతిసారి అదే రిపీట్ చేసుకుంటూ తీసుకొని వస్తున్నాడు డెమన్ పవన్. సో ఏంటంటే చిన్న విషయం అయితే చాలా పెద్దగా చూస్తాడు. అది రీతు విషయంలో ఏదైనా చిన్న విషయం ఉంటే తను ఎవరితో క్లోజ్గా ఉంటే కూడా మనోడు ఆ జెలస్గా ఫీల్ అవుతాడు. తనుజ చెప్పిన పాయింట్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరి అవి తీసుకునే ఇప్పటి నుంచి అయినా వీళ్ళకి కనీసం గేమ్ మీద దృష్టి పెడతారా లేదా అంటే ఇక గేమ్ మీద దృష్టి పెట్టినా వేస్తే, ఎందుకంటే ఎండింగ్ వచ్చింది కాబట్టి మరి వీళ్ళు ఏం చేస్తారో అనేది చూడాలి. సంజన గారు, భరణి గారు, ఇమాన్యుయల్ గారు ఒక దగ్గర తీసుకొని డిస్కషన్ చేస్తున్నారు. అదే విషయం వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ. బట్ ఏంటంటే ఇక్కడ సంజన గారు ఏమంటున్నారంటే తన పాయింట్ని తను జస్టిఫై చేసుకుంటున్నారు. అంటే తను మాట్లాడాల్సింది మామూలు టైంలో కూర్చోబెట్టి మాట్లాడక నామినేషన్స్ తీసుకొచ్చావు, అలాగే అంత పెద్ద మాటలు మాట్లాడడం అనేది ఆ టైంలో కరెక్ట్ కాదు అని చెప్పి ఇమాన్యుయల్ ఇంకా భరణి గారు చెప్తున్నారు. బట్ ఏంటంటే నేను మర్చిపోలేము అసలు ఏం చూసింది ఆమె. ఎందుకంటే మనకందరికీ కనిపించింది ఏంటంటే వాళ్ళిద్దరు ఒక బెడ్ పైన కూర్చోవడం, ఆ టైంలో కళ్యాణ్ రావడం, ఇది బేసిక్గా మనకు చూపించింది మాత్రం ఇదే. ఇది కాకుండా ఇంకేమైనా చూపించారా అంటే ఆమెకు అసభ్యకరంగా కనిపించే సిచ్యువేషన్ ఇంకేదైనా ఆమె చూసిందా, ఆమె ఏం చూసి అంత గట్టిగా మాట్లాడుతుంది. ఒకవేళ ఇదే పాయింట్ మాట్లాడినట్టయితే శనివారం అంత పెద్ద అది అంత కాంట్రవర్సీ చేయాల్సిన విషయం కాదు.
బట్ తను ఏం చూసి అంతలా మాట్లాడుతుంది అనేది తెలియాలి. చౌదరి నన్ను ఇన్ని రోజులు హౌస్ లో కనిపించలేదు అని చెప్పింది కదా, ఇప్పుడు కనిపిస్తున్నానా బాగా అని చెప్పి, అంటే ఇలాంటి దానికోసం అలాంటి పాయింట్స్ తీసుకొచ్చి దీన్ని సిచ్యువేషన్ లాగా క్రియేట్ చేసి అనేది చేయడం అనేది తప్పు. అలాగే తను ఇంకో మాట ఏంటిది, అలాగే తను ఇంకో సామెత ఏదో చెప్పింది, మంచోళ్ళు అయితే మంచం కింద తోసేస్తారా అని చెప్పి. సో అదేంటంటే ఒక ఎలివేషన్ లాగా ఆమెకు యూజ్ చేసుకున్నందుకు మంచిగా ఎవరైతే ఆమె బయట ఆడియన్స్ ఉంటారో, ఆమె లైక్ చేసే వాళ్ళు ఉంటారో, మంచి ఎలివేషన్ లాగా డైలాగ్ బాగుంది. బట్ ఏంటంటే తను ఈ సిచ్యువేషన్ కోసం ఇది ఇలాంటి పాయింట్ తీసుకొచ్చిందా అని అనిపిస్తుంది. ఒకవేళ అదే పాయింట్ అయితే మాత్రం అది ఖచ్చితంగా అంత పెద్దగా చూడాల్సిన విషయం కాదు. సో అందరూ చూడండి ఇంకేమైనా ఏమి చూసిందా అనేది మనకు సాటర్డే ఎపిసోడ్ లో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. తర్వాత రీతు ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందో, నిజంగా ఇది హైలైట్ ఎగ్జాంపుల్స్. రీతు ఇంకా తనుజ డిస్కషన్ లో రీతు చౌదరి ఏవైతే పాయింట్స్ చెప్పిందో సంజనా గారి గురించి, సంజనాకి ఇది లైట్ గా మైనస్ అవ్వబోతుంది, ఖచ్చితంగా మైనస్ అవ్వబోతుంది. ఎందుకు అంటే తను ప్రతి ఒక్కరి గురించి ఎవరెవరి గురించి ఏమేమందో ప్రతి ఒక్కరి గురించి మళ్ళీ ఆడియన్స్ కి గుర్తొచ్చే విధంగా, అంటే బేసిక్ గా మర్చిపోతుంటాం కదా మనం, మర్చిపోయి ఇప్పుడు నేను జరిగిన ఎపిసోడ్ గుర్తుంది, మొన్న ఒక వారం ముందు జరిగిన ఎపిసోడ్ మనకేం గుర్తుంటాయి. సో అందుకే మేము గుర్తు చేస్తుంది ఏంటి అంటే, శెట్టిని చెత్త కెప్టెన్ అని చెప్పి, అలాగే నిఖిల్ తనుజాతో తిరుగుతున్నాడని చెప్పి అలాంటి స్టేట్మెంట్ పాస్ చేసింది. అలాగే కళ్యాణ్ని సెలబ్రిటీలతో పట్టుకొని తిరుగుతాడు అని చెప్పి అలాంటి స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆంటీలు కనిపించారు, ఓన్లీ అమ్మాయిలు మాత్రమే కనిపిస్తారని చెప్పి అదొక దివ్య రోడ్ లాగా ఉంటుందని చెప్పి, ఇలా చాలా స్టేట్మెంట్స్ అయితే తను పాస్ చేసింది. ఆ పాస్ చేసిన స్టేట్మెంట్స్ అన్ని తిరిగి గుర్తు చేసింది ఆడియన్స్ కి. సో దీనివల్ల కొద్దిగా తనకు మైనస్ అయితే అవబోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ డెమన్ వచ్చాడు. డెమన్ నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తినే విషయంలో కొద్దిగా చాలా కేర్ తీసుకుంటాడు. బట్ ఏంటంటే అదే మైనస్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఆ కంటెంట్ అనేది ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రతి సీజన్ లో జరుగుతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఆ కంటెంట్ క్రియేట్ చేయడం, అది కొద్ది రోజులు సాగుతుంది. బట్ ఎండింగ్ వరకు అంటే చూసే వాళ్ళకి కూడా బోర్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళ విషయంలో అదే జరుగుతుంది. స్టార్టింగ్ లో మంచిగా అనిపించిన వీళ్ళ జోడీ ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి ఇరిటేటింగ్ గా పుడుతుంది. సో ఏంటంటే మళ్ళీ సంజన గారి దగ్గరికి వెళ్ళి, అక్కడ నేను తమ్ముళ్ళలాగా చెప్తున్నాను, వెళ్ళి సారీ చెప్పు అంటే, తను ఏదో సిచ్యువేషన్ లో ప్రతివ్రత శిరోమణి అని అందంట. అంటే నామినేషన్స్ లో ఇప్పుడు జరిగినట్టుంది, మనకు టెలికాస్ట్ చేయలేదు. అది పతివ్రత శిరోమణి అనేది ఏ సిచ్యువేషన్ లో అంది అనేది మనకు శనివారం దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే అక్కడ వెళ్ళి నీ తమ్ముళ్ళలాగా చెప్తున్నా సారీ చెప్పా అంటే, నేను చెప్పను, ముందు తను చెప్తే నేను చెప్తానని చెప్పి. సో ఏంటంటే తన పాయింట్ మీద తను స్ట్రాంగ్ గా నిలబడేది. అంత గట్టిగా తను ఏం చూసింది అక్కడ, డెమన్ కూడా ఏం చేసామక్క మేము అని చెప్పి అంత గట్టిగా అడగట్లేదు. మరి ఏం చేస్తారు వీళ్ళు, ఏ పాయింట్ మనకు చూపించలేదు, ఏదన్నా మనకు క్లిప్ చూపించకుండా దాపెట్టారా అనేది చూడాలి. జస్ట్ మంచం పైన కూర్చొని ఉంటే అంత పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు డిమన్ కూడా దానిపైన మాట్లాడలేకపోతున్నాడు. మరి ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మనకు నాగార్జున గారు వచ్చినప్పుడే తెలుస్తుంది. క్యాప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఈ సీజన్ లో ఇదే లాస్ట్ క్యాప్టెన్సీ. ఇప్పటి వరకు హౌస్ లో కెప్టెన్ కాంతి ఎవరు అంటే ఉన్న దాంట్లో ప్రజెంట్ ఓన్లీ భరణి గారు మాత్రమే. సో భరణి గారు అవ్వాలని చెప్పి వాళ్ళ కూతురు కోరుకోవడం జరిగింది. కొద్దిగా ఆడియన్స్ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఒక ఆ ఎమోషన్ ఉంటుంది, అరే కానివాడు అయితే బాగుంటుంది కదా అని చెప్పి మన మైండ్ లో కూడా అది తిరుగుతుంది. సో ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే ఉన్న వాళ్ళని, బయట వాళ్ళు ఎవరైతే పాత సీజన్ లో వాళ్ళు ఉన్నారో కెప్టెన్లు, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో గేమ్ ఆడిపిస్తారు. ఇది మంచి ప్లాన్ అంటే నిజంగా వరస్ట్ ప్లాన్ ఇది. ఎందుకంటే హౌస్ లో ఉన్న వాళ్ళకి క్యాప్టెన్సీ కోసం కొట్లాడుకుంటే మళ్ళీ ఒక గొడవ క్రియేట్ అయ్యేది, ఒక రైవల్ క్రియేట్ అయ్యేది ఎందుకంటే మనకి ఏదైతే సోమవారం నామినేషన్ లో జరిగిందో అది ఈ వారం మొత్తం మనకి కంటిన్యూ అయ్యేది ఇలాంటి గేమ్స్ పెట్టినప్పుడు. కానీ బయటి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఏదో వస్తారు, ఆడతారు, వెళ్ళిపోతారు, వీళ్ళు కూడా వాళ్ళ మీద అరవలేదు, సీరియస్ గా ఉంటారు. సో అలా జరుగుతుంది అనమాట. సో ఇది ఒక డిజాస్టర్ ప్లాన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ వచ్చింది ప్రియాంక జైన్ వచ్చింది. సో ప్రియాంక జైన్ వచ్చి ఇల్లు మొత్తం చూసింది. మా సీజన్ కంటే మీ సీజన్లోనే ఇల్లు బాగుంది, అందరూ బాగా ఆడుతున్నారని చెప్పి. సో ఏంటంటే కెప్టెన్సీ కోసం మీరు ఎవరైనా చూస్ చేసుకోవాలి వీళ్ళ దాంట్లో అని చెప్పి బిగ్ బాస్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరిని పిలిచి ఎందుకు కావాలనుకుంటున్నారని చెప్పి అడిగి ఫైనల్ గా తను కళ్యాణ్ని చూస్ చేసుకోవడం జరిగింది. అలాగే సంచలకంగా ఇమాన్యుయల్ చూస్ చేసుకోవడం జరిగింది. సింపుల్ గేమ్ ఏంటంటే ఫిష్ ది స్కెల్టన్ ఉంటుంది, అక్కడ హుక్స్ ఉంటాయి, 3 లెవెల్స్ లో ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో 4 హుక్స్, సెకండ్ లెవెల్లో 3 హుక్స్, తర్వాత లెవెల్లో 2 హుక్స్. ఆ హుక్స్ తో ఏంటంటే సాకెట్ ఉంటుంది కదా, దాన్ని క్యారీ చేసి దాంట్లో ఫిష్ సంబంధించిన బౌల్స్ ఉంటాయి. ఆ బౌల్స్ ని కరెక్ట్ షేప్ వచ్చే విధంగా దాన్ని క్రియేట్ చేయాలి. సింపుల్ గేమ్ అనమాట. సో ఈ సింపుల్ గేమ్ లో కళ్యాణ్ ఫౌల్ గేమ్ ఆడా అంటే నాకు తెలిసి ఫౌల్ గేమ్ ఆడలేదు కళ్యాణ్. ఎందుకు అంటే మనకు స్టార్టింగ్ లో సంచాలక్ ఏం చెప్పడం జరిగిందంటే, మనకు లైవ్ లో సంచాలక్ ఏం చెప్పడం జరిగిందంటే, జస్ట్ ఒక హ్యాండ్ మాత్రమే వెనకాల కట్టేస్తారు, మిగతా మనకు దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు, హ్యాండ్ కానీ కాల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో చెప్పాడు ఇమాన్యుయల్ యూజ్ చేసుకోవచ్చు అని. తర్వాత ఏంటంటే కళ్యాణ్ ఆడుతున్నప్పుడు నెక్స్ట్ వద్దని చెప్పాడు. మళ్ళీ తర్వాత మనకు చూపించిన ఎపిసోడ్ లో వద్దని చెప్పాడు, లైవ్ లో మాత్రం యూజ్ చేసుకోమని చెప్పాడు. తర్వాత ఒకసారి నోరుతో తీస్తుంటే కూడా నోని యూజ్ చేద్దని చెప్పాడు. సో చెప్పిన తర్వాత కళ్యాణ్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు, నోర్ని కానీ కాల్ని కానీ యూజ్ చేయలేదు. సో అక్కడ ఫేర్ గేమ్ ఆడడం జరిగింది. బట్ ఏంటంటే దాన్ని మనం భూతద్దంలా పెట్టి చూస్తే అది భూతద్దంలా కనిపిస్తుంది. ఎందుకంటే అది పెద్ద గేమ్ ఏం కాదు, చిన్న గేమ్ అది మళ్ళీ హౌస్ మేట్స్ మధ్యలో జరిగిందా అంటే కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళ మధ్య జరిగింది. కాబట్టి అది పెద్దగా భూతద్దంలో పెట్టాల్సి ఫౌల్ గేమ్ లాంటివి మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఆడితే ఖచ్చితంగా అది వేరే లెవెల్కి వెళ్ళలేదు. బట్
అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అంతగా కన్సిడర్ చేయలేకపోయారు. ఏంటంటే మొదటి గేమ్లో ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్గా మన కళ్యాణ్ అయితే కావడం జరిగింది. మళ్ళీ కళ్యాణ్ ఈ వారం కెప్టెన్ కావాలని ఎంతమందికి ఉంది, వద్దని ఎంతమందికి ఉంది. పర్సనల్గా నాకైతే కళ్యాణ్ కెప్టెన్సీలో ఉండకుండా నామినేషన్స్లోకి రావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్స్లోకి వస్తేనే కళ్యాణ్ ఇప్పుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి నామినేషన్లో ఒక్క వారం లేకపోయినా ఓటింగ్ అనేది కొంచెం లైట్గా పడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నామినేషన్లో ఉంటేనే బాగుంటుందని చెప్పి పర్సనల్గా నా ఒపీనియన్. ఇక సెకండ్ వచ్చేసి గౌతమ్ రావడం జరిగింది. సో గౌతమ్ వచ్చి చాలా అందరికీ కొన్ని పాయింట్స్ ఏం పాయింట్స్ చెప్పాలో అవన్నీ పాయింట్స్ చెప్పి ఒక చిన్న టాస్క్ అయితే పెట్టడం జరిగింది కామెడీకి సంబంధించి. అది అంత పెద్దగా పడలేదు అనుకోండి. సో నిన్న ఎపిసోడ్లో ఓవరాల్గా ఏంటంటే సోగా ఉంది ఎపిసోడ్. హై లెవెల్లో లేదు, లో మోడ్లో లేదు, మీడియంగా ఉంది. సో గౌతమ్ వచ్చి టాస్క్ పెట్టాడు. టాస్క్ అయిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఉంది. కెప్టెన్సీ టాస్క్లో ఎవరిని చూజ్ చేసుకుంటామంటే బర్నీ గారిని చూజ్ చేసుకున్నారు. సో బర్నీ గారు కూడా ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ అవకాశం ఆయనకు, ఇప్పటి వరకు ఆయనకు ఫేర్ అవకాశం దొరకాలని చెప్పి గౌతమ్ మాట్లాడి సో ఏంటంటే బర్నీ గారిని చూజ్ చేసుకోవడం జరిగింది. సంచాలకంగా డెమోని తీసుకోవడం జరిగింది. ఏంటంటే సింపుల్ గేమ్ అనమాట. 3 లెవెల్స్లో ఉంటాయి. 3 లెవెల్స్లో అపోజిట్లో ఏవైతే కలర్స్, పిక్చర్స్ అవి ఉంటాయో వాటిని ఇక్కడ సేమ్ ఎలాగా పెట్టాలి. ఏంటంటే అది స్పీడ్ ఒకటి ప్లస్ మైండ్ ఒకటి, ఇవి రెండు యూజ్ చేసి ఆడాలి. అది ఆడిన తర్వాత ఏవైతే పౌచెస్ ఉన్నాయో పౌచ్ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో బ్యాలెన్సింగ్ దాని మీద పెట్టాలి. సో చాలా ఫాస్ట్గా ఆడింది, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసింది గౌతమ్. సో గౌతమ్ కంప్లీట్ చేసి గౌతమ్ అయితే విన్నర్ అయ్యాడు. బట్ ఏంటంటే ఇక్కడ బర్నీ గారు ఈ లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్గా కూడా ఆయన అవకాశం దక్కలేదు. బట్ ఏంటంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన బాధపడుతుంటే తనూజ గారు వచ్చి ఓకే వదిలేసేయండి పర్లేదు అని చెప్పి ఆమె ఓదార్చిన విధానం బాగుంది. అలాగే గౌతమ్ కూడా వచ్చి కెప్టెన్స్ కాని వాళ్ళు కూడా చాలా మంది కప్పు కొట్టారు సార్, కప్పు మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పి చాలా మంచి మాటలు అయితే చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, వాళ్ళ కూతురు అవ్వాలని చెప్పింది క్యాప్టెన్, ఒక్కసారైనా క్యాప్టెన్ అవ్వాలని చెప్పింది. బట్ ఏంటంటే అక్కడ ఎమోషన్ అనేది క్యారీ అయింది. బిగ్ బాస్ కావాల్సిందే ఆ ఎమోషనే. బట్ ఏంటంటే నాకు తెలిసి ఇంకొక అవకాశం ఇస్తుండొచ్చు భరణి గారికి అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ కావాల్సింది అలాంటిది. ఇప్పుడు భరణి గారు అరే మిస్ అయ్యారని చెప్పి అందరికీ ఉంటుంది కదా, అయితే బాగుండు అని చెప్పి ఆడియన్స్కి అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. సో ఆలోచన తగ్గట్టు భరణి గారికి ఏదైనా విధంగా అంటే ఓడిపోయిన వాళ్ళందరికీ మీతో ఒక అవకాశం ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ గేమ్ ఆడించి మళ్ళీ కెప్టెన్ చేస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే ప్రజెంట్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కెప్టెన్ అయ్యారు కాబట్టి భరణి గారు కూడా కెప్టెన్ కావాలని చెప్పి ఆడియన్స్ అందరికీ ఉంటుంది. సో ఆ ఎమోషన్ని క్యారీ చేయగలిగితే, ఆ ఎమోషన్ని బిగ్ బాస్ క్యారీ చేసి అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా చూసే ఆడియన్స్లో కూడా ఒక మంచి ఎమోషన్ క్యారీ అవుతుంది. ఎక్కడైతే బిగ్ బాస్కి టీఆర్పీ రేటింగ్ కావాలో అక్కడ టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి భరణి గారిని ఎందుకో కెప్టెన్సీ కంటెండర్గా తిరిగి తీసుకొస్తారేమో. అంటే ఏదైనా ఒక లూప్ హోల్ ఉంటుంది ప్రతి దానికి కాబట్టి లూప్ హోల్ వచ్చే విధంగా తీసుకొస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది. సో ఫైనల్గా ఏదనమాట. కానీ శనివారం వస్తే కళ్యాణ్ పగడాలకి, సంజన గారికి, డెమన్కి, రీతు చౌదరికి చాలా గట్టిగా ఉండబోతుంది. మరి కళ్యాణ్ ఏం మాట్లాడారు అనేది మనకు ఆ రోజు తెలుస్తుంది. అలాగే సంజన ఏం చూసింది అనేది మనకు ఆ రోజు తెలుస్తుంది. కానీ శనివారం ఎపిసోడ్ కోసం ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు అయితే ఎదురు చూడడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏదనమాట నిన్న ఎపిసోడ్ ఓన్లీ సోగా జరిగింది. సో ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్గా కళ్యాణ్ అయితే ఎన్నిక కావడం జరిగింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో రాబోతున్న వాళ్ళు ఎవరంటే ప్రేరణ వస్తుంది, మానస్ వస్తున్నాడు, అలాగే హారిక కూడా వస్తుంది. సో ఇంకా ఎవరెవరు వస్తారనేది చూడాలి. సో మళ్ళీ అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని డైలీ మన వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.